హాయ్, హిత్కాకి హాలిడే ఉంటే కన్యక పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఈ అట్మాస్ఫియర్ అయితే పిల్లలు ఆడుకోవడానికి సింప్లీ సూపర్. అండ్ ముగ్గులు అయితే అసలు ఎంత నీట్గా వేశారంటే అంత నీట్గా వేశారు. ఒక్కొక్క రంగోలి అయితే అద్దరిపోయిందండి. ఇవన్నీ చూసి నా చిన్నప్పుడు మెమరీస్ అయితే కళ్ళ ముందర అలా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మమ్మల్ని 5 కల్లా స్నానం చేయించేసి గుడికి పంపించేసేదండి. ఒకటే చెప్పేది, బాగా ఆడుకొని దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని రండి అని. అండ్ ఈ టెంపుల్ని చూస్తే అవన్నీ ఆ డేస్ అన్నీ బాగా గుర్తొచ్చింది. అండ్ హితిక వాళ్ళు కూడా టెంపుల్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అస్సలు ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ టెంపుల్ కూడా అసలు చుట్టూ ట్రీస్ తోటి అండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో. అండ్ ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాము. హితిక అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. అండ్ అమ్మవారిని సరిగ్గా తీనివ్వలేదండి. ఫోటో అయితే అసలు తీనివ్వలేదు. వీడియో అయితే 2 seconds అన్నాడు. అండ్ అంతా అయిపోయినాక దేవుడికి దండం పెట్టేసుకుని గంట పెట్టినాక మై ఫేవరెట్ స్పాట్ ప్రసాదం. అంటే అందరూ కాదు, నేను. ఇప్పుడు ఎవరున్నారండి ప్రసాదం కోసమే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు? అప్పటి రోజుల్లో అయితే ఉన్నారు కానీ. అండ్ నేనేం సిగ్గుపడిన అనుకోండి, ఇట్స్ ఓకే. ఎవరు మెంటాలిటీ వాళ్ళది. అండ్ అక్కడ ఆలయంలో గాంధీ తాత ఉన్నారు. అండ్ గాంధీ తాత చూసిన వెంబటిని మనకి గుర్తొచ్చేది సెల్యూట్.